వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలంగాణలో నీళ్ల రాజకీయం రోజురోజుకు ముదురుతుంది. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్లో కీలకమైన నీళ్ల విషయంలో 10 ఏళ్ల తర్వాత కూడా అధికార విపక్షాల మధ్య హాట్ ఫైట్ జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన లోపాలపై కాంగ్రెస్ పోరాటం ఉధృతం చేస్తుంటే, కృష్ణా పరివాహక ప్రాజెక్టుకు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పడంపై గులాబీ పార్టీ మండిపడుతుంది. ఈ నిర్ణయం తెలంగాణ ప్రాజెక్టుల పాలిట శరాఘాతం అవుతుందని, దీనిపై పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించింది. నీళ్ల విషయంలో జరుగుతున్న ఈ పోరాటంలో పైచేయి సాధించేది ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్టులో వెలుగు చూస్తున్న అవకతవకల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? ఇటు కృష్ణా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పోరాటం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణ నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించపై మాటల తోటలు పేలుతున్నాయి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పగిస్తే చుక్క నీరు కూడా రాదని బీఆర్ఎస్ అంటుంటే, బీఆర్ఎస్ఏ వీటన్నిటికీ కారణం అంటూ కూడా కాంగ్రెస్ వాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వీరారెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే దొంతుల లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వీరారెడ్డి గారు నమస్తే అండి. సార్, తెలంగాణ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగింతపై కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మాటల తోటలు పేలుస్తూ ఉన్నాయి. ప్రాజెక్టులు అప్పగిస్తే కనుక చుక్క నీరు కూడా రాదంటూ కూడా బీఆర్ఎస్ చెప్తోంది. అసలు దీనికి కారణం బీఆర్ఎస్ఏ. ఈ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ ఆల్రెడీ సంతకాలు కూడా చేసిందంటూ కాంగ్రెస్ చెప్తుంది. ఎలా చూడాలి? బీఆర్ఎస్ చేసిన నాటకాలేండి అవి. జగన్తో కలిసి కుట్ర పన్ని తెలంగాణకు అన్యాయం చేసేది కేసీఆర్ చేసిన అన్యాయమే ఇది. దాని మీద కాంగ్రెస్ కరెక్టే మాట్లాడుతుంది. బీఆర్ఎస్ ఎదుర్కోవాలని ఏదో వాళ్ళకు కాళేశ్వరం మీద ఎదుర్కోలేక కేఆర్ఎంబీ మీద పడ్డది. కానీ అట్లాంటి ఏం లేదు, తప్పు బీఆర్ఎస్ది అది. మరి నిజానికి చుక్క నీరు కూడా రాదు అని చెప్తూ ఉన్నారు. అంటే కేఆర్ఎంబీకి చెప్తే చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి ఉందంటారా? అంటే ఏ రాష్ట్రానికైనా రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఉంటాయి కనుక ఒప్పందం ప్రకారం ఏ రాష్ట్రానికి పంపించాల్సిన వాటా వాళ్ళకి కేటాయించాల్సిందే కదా. నిజానికి కేంద్రం పరిధిలో ఉన్న కేఆర్ఎంబీకి చెప్తే కనుక ఆ వాటా ఇవ్వదా? ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఉన్నాయి, దాని పద్ధతులు ఉన్నాయి. కావాలని వీళ్ళు ఇది చేస్తున్నారు, కానీ దానికి ఏం కాదండి. అబద్ధాలు మాట్లాడుతున్నారు పక్కదారి పట్టియడానికి. వాళ్ళకి మాట్లాడడానికి వేరే అది లేదు, సబ్జెక్టే లేదు. సో ఇది ఒకటి తీసుకొని దీని మీద రాదంతం చేస్తున్నారు. మరి ఎలా దీనికి పరిష్కారం ఏంటి? ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నారు. మాట్లాడే భాషలో కూడా రకరకాల భాషలో మాట్లాడుతున్నాడు. రన్నా అంటారు, లేకపోతే అవులే అంటారు. ఏంటి దీనికి పరిష్కార మార్గం ఏంటి? కేవలం రాజకీయం కోసం ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయా? వాళ్ళు టైం పాస్ చేస్తున్నారండి. వాళ్ళకి సబ్జెక్ట్ లేదు వేరే విషయాలు మాట్లాడడానికి. సో కాంగ్రెస్ ఏదో చేసింది అన్నది దాని మీద వాళ్ళు రాద్ధాంతం చేయాలనే, కానీ అక్కడ ఏం లేదు పరిస్థితి. అక్కడ ఏం కాదు కూడా అసలు. చుక్క నీరు అనేది అబద్ధాలు. వీళ్ళ ఎన్నో అబద్ధాలు 10 ఏళ్ళు చూసినాం. ఇంకా అవే ఆడుతున్నారు. వాడు జోగోడు బాగడు అని ఇద్దరు తయారైనరు, హరీష్ రావు, కేటీఆర్. వాళ్ళు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మాలని అనుకుంటారు, కానీ ఇంకా ఎవరు నమ్ముతారండి? వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. రైట్. మనతో పాటు దొంతుల లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. వినబడుతుందా? నమస్తే అండి. సార్, ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము ఈ కేఆర్ఎంబీ విషయంలో అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు కూడా మాటల తోటలు పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అసలు నీటి ప్రాజెక్టుల నిర్వహణ రాష్ట్రం పరిధిలోకి వస్తుంది. ఏ సందర్భాల్లో కేంద్రం పరిధిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారు? వినబడుతుందా అండి? వినిపిస్తుంది. మాట వినిపిస్తుంది లక్ష్మీనారాయణ గారు. వినపడుతుందా? మాట వినిపిస్తుందండి. లైవ్లోనే ఉన్నాం. మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట వినపడుతుందా అన్న? నాది మీ మాట వినిపిస్తుందండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకే. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. నమస్కారాలు. ప్రేక్షకులు కూడా నమస్కారాలు. ఈరోజు ఏంటంటే ఈ టిఆర్ఎస్ యొక్క దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే అధికారం కోల్పోయి 2 నెలలు కూడా కాలేదు. వాళ్ళకు అధికారం కోల్పోయిన దాని నుంచి మనసు పడతలేదు. పిచ్చెక్కిపోతుంది వాళ్ళకు. పిచ్చెక్కిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే అనేకమైన ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అస్సలు లక్ష్మీనారాయణ గారు మీ హెడ్ కట్ అవుతుంది, కొంచెం బ్యాక్ ఉండి మాట్లాడండి. హలో లక్ష్మీనారాయణ గారు మీరు మీ హెడ్ కట్ అవుతూ ఉంది వీడియోలో, కొంచెం వెనక్కి ఉండి మాట్లాడండి. హలో మీరు కొంచెం రిలాక్స్గా ఉండి మాట్లాడండి, వెనక్కి జారపడండి కొంచెం. ఓకే, అలా మాట్లాడండి. ఓకే అండి, ఓకే ఓకే. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అధికారం కోల్పోయి ఒక పిచ్చి కుక్క లేక మాట్లాడుతుంది. పిచ్చి కుక్క తయారైపోయి 2 నెలలు కూడా కాదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ యొక్క నిర్వాహకం వల్లే తెలంగాణ నష్టపోయింది. సిగ్గు శరం ఉండాలి, కేసీఆర్ సిగ్గు ఉండాలి, హరీష్ రావు సిగ్గు ఉండాలి. ఎందుకంటే మనకు దక్షిణ మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అంటేనే కృష్ణా జలాలు మనం తెలంగాణ సరి అయిన వాటా పొందలేకపోతున్నాం అనేది మనం తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు అంటేనే కృష్ణా జలాల వివక్షత. కృష్ణా జలాల వివక్షతను నివారించుకోవడానికే మనము తెలంగాణ తెచ్చుకున్నాము. అమరవీరుల త్యాగాలతోని, అంటే మలిదశ ఉద్యమం, తొలి దశ ఉద్యమంలో 69,000 మంది, 370 మంది, తర్వాత మలి దశకంలో 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు తెలంగాణ ఒక అప్పుల పాలు చేసేసి, తెలంగాణ వచ్చినాడు 69,000 కోట్ల అప్పు ఉంటుంటే 6 లక్షల పైన కోట్ల అప్పులు తీసుకొచ్చేసి, ఇప్పుడు అప్పుల తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ మొత్తం విధ్వంసం చేసి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము, టిఆర్ఎస్ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. ఎందుకంటే ఏం అవగాహన ఉండాలి వాళ్ళకు. కేసీఆర్ సిగ్గు ఉండాలి, హరీష్ రావుకి సిగ్గు ఉండాలి, హరీష్ రావు యొక్క తాబేదారులకు సిగ్గు ఉండాలి. ఎక్కడన్నా వీళ్ళు హరీష్ రావు ఒకనాడు 94లో నేను ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నా మామ దగ్గర. ఆనాడు వాళ్ళ ఆస్తులు ఎంత, ఈరోజు కవిత ఒకనాడు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని నడుపుకున్నది, ఆమె ఆస్తులు ఎంత, తర్వాత ఈ అంటే కేటీఆర్ ఆస్తులు ఎంత, కేసీఆర్ ఆస్తులు ఎంత, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎంత. అంటే ఎవరిపైనండి తెలంగాణ యొక్క అమరవీరుల యొక్క త్యాగాల పేలాల మీద శవాల మీద వీళ్ళు కోట్ల కొద్ది సంపాదించుకొని ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతుంది, కృష్ణా జలాల్లో కొత్త ప్రభుత్వం ఏదో చేయబోతుంది, తెలంగాణ మునిగిపోతుందని ప్రజలు మభ్యపెడుతున్నారు. వాస్తవానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణా జలాల వివక్షత, కృష్ణా జలాల్లో సరి అయిన తెలంగాణ వాటా మనం పొందుతలేమని తెలంగాణ తెచ్చుకున్నాము. దానికి కారణం ఏంటంటే దక్షిణ తెలంగాణ అత్యంత వెనుకబడిన ప్రాంతము. ఎందుకంటే నల్లగొండ జిల్లా మీకు తెలిసే ఉంది, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతము. మహబూబ్నగర్ జిల్లా వలస జిల్లా ప్రాంతం, అది వలసలకు నిలవైన ప్రాంతం. దాదాపు 16 లక్షల, అక్కడ 45 లక్షల జనాభా ఉంటే 16 లక్షల జనాభా వలసలో పోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మహబూబ్నగర్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ అత్యంత తక్కువ వర్షపాతం గల జిల్లాలు అవి. ఎందుకంటే 605 మిల్లీమీటర్ల వర్షపాతం, తక్కువ వర్షపాతం గల జిల్లా మహబూబ్నగర్ జిల్లా. దాని తర్వాత కొంత ఎక్కువ అంటే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా. ఈ జిల్లాలు దయనీయ పరిస్థితిలో కొనసాగడానికి కారణం ఏంటంటే అత్యల్ప వర్షపాతం తక్కువ జిల్లాలు. వీటికి సాగునీరు అందించడానికి నదీ జలాలు అందించాలంటే కృష్ణా జలాల ద్వారా వీటిని మనకు సాగునీరు సౌకర్యం కల్పించినట్టే ఫ్లోరైడ్ నివారణ జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో కరువు నివారణ జరుగుతుంది, రంగారెడ్డి జిల్లా కూడా కరువు నివారణ జరుగుతుంది. మరి ఈరోజు పరిస్థితి ఏంది? మనం తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితి కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నామండి. ఈ దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల పరివాహక ప్రాంతంలో మన తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా. లక్ష్మీనారాయణ గారు, నిజంగా అసలు నీటి వాటల నిర్వహణ అనేది రాష్ట్ర పరిధిలోకి వస్తాయి కదా, మరి ఈ కేఆర్ఎంబీకి అప్పచెప్పడం వల్ల కొంత నష్టం ఉంది అని చెప్తున్నారు. మనం కేంద్రాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు, అందులో నిజమేనా ఉందా? నేను చూపిస్తాను సంగతి. హరీష్ రావు చెట్టేసుకొని నా ఆఫీస్ బాయ్గా పనిచేసిన, నేను సిద్దిపేటలో 14 ఏళ్ళు పనిచేసిన. ఇప్పుడు కేసీఆర్ స్కూల్ మేట్, మేము ఇద్దరం స్కూల్ మేట్, కేసీఆర్ మేము. అదే వాస్తవ పరిస్థితులు ఏంటంటే తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితి దక్షిణ తెలంగాణ ఈ రోజు కూడా జల వినియోగంలో, కృష్ణా జలాల వాటంలో 10 ఏళ్ల తెలంగాణలో ఏమీ మార్పు లేదండి. సిగ్గు శరం ఉండాలి. ఏమి మార్పు లేకుండా దక్షిణ తెలంగాణ ఎడారగా మార్చి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా వినియోగ సామర్థ్యం పెంచుకోలేదండి. ఎప్పుడైనా మనము నీటి వినియోగ సామర్థ్యం పెంచుకుంటే ఎదుటి వాళ్ళతో కొట్లాడతాం మనం, అంటే ఆంధ్రతో కొట్లాడతాం తెలంగాణలో. నువ్వు నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు. తెలంగాణ రాకముందు 2014 ముందు 56 ఏళ్ళ నుంచి మనం నీటి వినియోగ సామర్థ్యం పెంచుకుంటలేము. దక్షిణ తెలంగాణలో అంటే నల్గొండ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో అనేక కారణంగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రోజు వాటి యొక్క పరిస్థితి తెలుసా? మహబూబ్నగర్ జిల్లాలో 35 లక్షల సాగుయోగ్య భూమి, అందులో ఇప్పటికి కూడా అసలు కంప్లీట్ అయిన ప్రాజెక్టులు అన్ని కలుపుకుంటారా 13 లక్షలు కాదు, ఇంకా 23-25 లక్షల సాగు యోగ్యమైన భూమి పెండింగ్ ఉన్నది మహబూబ్నగర్ జిల్లాలో. మరి సిగ్గుశరం ఉండాలి. మరి ఎందుకున్నది?
సాగు నోచుకొని భూమి ఉంది 23 లక్షల 25 లక్షల ఎకరాలు 35 లక్షలలో. అలాగనే నల్గొండ జిల్లాలో 28 లక్షల సాగుయోగ్య భూమిలో 8 లక్షలే, అంటే అక్కడ కూడా 19 లక్షల సాగుయోగ్య భూమి ఇప్పటికి పెండింగ్ ఉంది, అది సాగు నోచుకోలేకపోతుంది. రంగారెడ్డి జిల్లా చూసుకుంటే 14 లక్షల సాగుయోగ్య భూమిలో 2 లక్షల సేద్యం అవుతుంది, అంటే 12 లక్షల ఎకరాలు సాగు కాలేదు. అంటే మరి ఇంత పరిస్థితి తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్లలో కూడా ఈనాడు పరిస్థితులు ఏం మారదంటే, నువ్వు ఏం ఉద్ధరించినావు? మొత్తం నీ పైసలన్నీ 1,00,000 కోట్లు కాళేశ్వరం పెట్టి నీ ఫామ్ హౌస్ నీళ్ళు తీసుకోవడానికి వాడుకున్నావు, అంతేగాని దక్షిణ తెలంగాణ మొత్తం నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసి ఈ రోజు స్తుతపూస మాటలు ప్రజలను మభ్యపెడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి, కేసీఆర్కు ఉండాలి, హరీష్ రావుకు ఉండాలి, వాళ్ళ తాబేదారులకు ఉండాలి. వాస్తవంగా గణాంకాలు చెప్తున్నారు. ఈ రోజు మనకు కేటాయించిన జలాలే 299, ఆంధ్ర వాళ్ళకు అక్రమంగా 512 టీఎంసీలు, అంటే దాదాపు మన పరివాహక ప్రాంతం 70% 69% ఉంది, వాని పరివాహక ప్రాంతం 31%. రైట్. లక్ష్మీనారాయణ గారు మనం ఇంకా మాట్లాడదాం. వీరారెడ్డి గారు, ముఖ్యంగా 2023 బడ్జెట్లో కనుక చూస్తే కేఆర్ఎంబీకి అలాగే జిఆర్ఎంబీకి కూడా వీటి నిర్వహణకు కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ఒకవేళ నిజంగా కేఆర్ఎంబీకి అప్పచెప్పకపోతే ఈ బడ్జెట్లు ఈ నిధులు ఎందుకు కేటాయించారనేది రేవంత్ రెడ్డి క్వశ్చన్. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. ఎలా చూడాలి? కేఆర్ఎంబి ప్రాజెక్ట్ అనేది లాస్ట్ 23లో తీసుకున్నాడండి. అస్సలు తెలంగాణ వచ్చినప్పుడు ఈక్వల్గా నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ ఈక్వల్గా తీసుకోవాలి, కానీ ఆయన కమిషన్ వస్తుంది అనేది కాళేశ్వరం అనేది తీసుకున్నాడు. దీన్ని పక్కకు పెట్టిండు. సౌత్ తెలంగాణ మొత్తం అసలు కాంట్రాక్ట్స్ ఇచ్చి కూడా అవి దానికి పేమెంట్స్ ఇవ్వకుండా ఆపేసి ఆ వర్క్ కాకుండా చేసి జగన్తో మాట్లాడి వాళ్ళకి ఏదో బెనిఫిట్ అయ్యేది చేసి ఈయన ప్లాన్ చేసిండు. కానీ అన్యాయం ఏంటంటే సౌత్ తెలంగాణకు అయింది. డబ్బులు కేటాయించకుండా అన్యాయం చేసి మహబూబ్ నగర్ పాలమూరు అని గొప్పలు చెప్పుకుంటా ఎంతో ఇది చేసిండు, కానీ నాశనం చేసిండు. తీరా ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఈ కేఆర్ఎంబి అనేది ఆ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రేపు సౌత్ తెలంగాణకి ఓట్స్ రావు అని చెప్పి ఆ ప్లాన్ చేసిండు. చేసి దానికి ఏదో కేటాయించినట్టు చేసి యాక్టింగ్ చేసిండు, కానీ నిజంగా డబ్బులే లేవు అప్పటికి. ప్రజలందరికీ తెలుసు అప్పటికి ఏ డబ్బులు లేవు, అప్పుల పాలన అయిపోయింది మొత్తం తెలంగాణ. అట్లాంటి సమయంలో ఇంకో ఏదో చేస్తున్నా రేపు ప్రజలు నాకు ఓటేయాలి సౌత్ తెలంగాణకి వెళ్ళాలనే ఆశతోనే ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన దాన్ని వ్యతిరేకించాలని తప్పే వేరే ప్లాన్ ఏం లేదు. రాజకీయంగా దుమారం లేపుతున్నారు అంతే. రైట్. నగేష్ గారు కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నగేష్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే నగేష్ గారు. ఇప్పుడు కేఆర్ఎంబీకి అప్పచెప్పడం వలన అనేక విమర్శలు బీఆర్ఎస్ చేస్తుంది. ముఖ్యంగా ఒక చుక్క నీరు కూడా రాదని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ కూడా దాన్ని ధీటుగానే చెప్తున్న పరిస్థితి. నిజానికి ఈ వివాదంలో వాడే భాష కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఎలా చూడాలి? మీరు టాపిక్ ఫస్ట్ బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ వర్షన్ ఏంటో మనం క్షుణ్ణంగా చూద్దాం, కంపారిటివ్ అనాలిసిస్ చేసుకుందాం. ఏది బిఫోర్ బీఆర్ఎస్ ఆఫ్టర్ బీఆర్ఎస్ అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు కొన్ని అనాలిసిస్ చేసే ముందు ఇందాక దొంతుల లక్ష్మీనారాయణ గారు కొంచెం ఆవేశంలో చాలా వాస్తవాలు మాట్లాడారు, కానీ చాలా తొందరపడి మాట్లాడారు, కొంచెం వివక్షకి వెళ్తుందేమో. అయితే దొంతుల లక్ష్మీ నరసింహారావుకి గుడ్ ఈవినింగ్. అండ్ యాజ్ ఎ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద డిబేట్. ఇప్పుడు ఏంటి డిబేట్ సబ్జెక్ట్ ఏంటంటే రివర్, వాటర్ అనేది మనం స్టేట్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే కంకరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ సబ్జెక్ట్ 3 ఉంటాయి. స్టేట్ సబ్జెక్ట్ లో ఉంది రివర్ అనేది, స్టేట్ సబ్జెక్ట్ లో ఉంది అంటే దానికి జ్యూరిస్డిక్షన్ మొత్తం స్టేట్ దగ్గరనే ఉంటుంది. అంటే లీగాలిటీ కానివ్వండి, ఎనీ టెక్నికల్ సపోర్ట్ అయినా ఇండిపెండెంట్ గా స్టేట్ తీసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు దానికి రివర్ బోర్డ్ అని ఒకటి కట్టి రివర్ బోర్డ్ ఫామ్ అయింది అనుకోండి, అది నేషనల్ అంటే యూనియన్ ఓరియంటేషన్ లో, యూనియన్ డైరెక్షన్ లోనే నడుస్తుంది. అంటే డిసిషన్ మేకింగ్ సబ్జెక్ట్ స్టేట్ దగ్గర ఉన్న డిసిషన్ మేకింగ్ అని, దాని ఓవర్ చెకింగ్ కానివ్వండి, మోడిఫికేషన్ కానివ్వండి, ఓవరాల్ డిసిషన్ మేకింగ్ సెంట్రల్ కి వెళ్ళిపోతుంది. అంటే పెద్దరికం మొత్తం సెంట్రల్ చేతిలో ఉంది. రైట్? ఇప్పుడు సబ్జెక్ట్ రాగానే కొన్ని మనం ఇప్పుడు రివర్ వాటర్ డిస్ప్యూట్ ఎందుకు వస్తున్నాయి లాస్ట్ 100 years లో మీరు చెక్ చేస్తే, మన తెలంగాణ ఏపీకి మేజర్ ఇష్యూ
సేమ్ లైక్ కర్ణాటక తమిళనాడుకి మేజర్ ఇష్యూస్, సెంట్రల్ లో పరిపాలించేది ఎవరు? బీజేపీ. అంటే ఈ రివర్ డిస్ప్యూట్ మళ్ళీ క్రాప్ అప్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఒకటి పొలిటికల్ విల్ అండి. బీఆర్ఎస్ మొన్నటి వరకు 2014 నుంచి 2019 ఎలక్షన్ కి వెళ్లే ముందు మన రివర్ వాటర్ కోసం ఏవో సూపర్ మ్యాన్ లాగా బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి పోరాడుతున్నట్టు పక్క రాష్ట్రం వాళ్ళకి దయ్యాలు భూతాలని చూపించుకొని మళ్ళీ ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసుకొని మళ్ళీ పవర్ చిక్కించుకున్నారు రైట్. కానీ నిజానికి వాస్తవానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత వాస్తవం ఏంద్రా అంటే తెలంగాణకి చాలా అన్యాయం జరిగిందని, రైట్. అంటే అట్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, అంటే డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ సరిగ్గా లేని వల్ల, అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ సరిగ్గా చేతకాని వల్ల, బీఆర్ఎస్ వల్ల పక్క రాష్ట్రమైన ఏపీకి అడ్వాంటేజ్ వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఏపీకైనా తెలంగాణకైనా ఇక్కడ ఉన్న ఫార్మింగ్ ఏంటి, డ్రై ల్యాండ్స్ ఏంటి, అల్యూవియల్ ల్యాండ్స్ ఏవి, వెట్ ల్యాండ్స్ ఏవి, రైట్. అప్పర్ రిపెరియన్ రీజన్ ఏంటి, లోవర్ రిపెరియన్ రీజన్ ఏంటి. ఫస్ట్ అప్పర్ స్టేట్, ఇప్పుడు ఇక్కడ నుంచి కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ ప్రవహిస్తుంది డౌన్ సౌత్ కి వెళ్తుంది అంటే అడ్వాంటేజ్ అప్పర్ మీద ఉన్న పై ఉన్న తెలంగాణకి ఎక్కువ ఉండాలి. కానీ ఎక్కువ ఉందా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కాంగ్రెస్ ఒకప్పుడు ఉన్నప్పుడు 60-40 రేషియోలో వాటర్ రిసోర్స్ కూడా మీరు డివైడ్ చేసుకోండి అని చెప్పిన సెంటర్, అంటే చట్టం బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు బీజేపీ 60-40 ఇస్తుందా? అంటే 60 తెలంగాణకి, 40 ఆంధ్రకి. 40 ఆంధ్రకి ఎందుకు? టెక్నికల్ గా వాళ్ళకు అన్యాయం జరుగుతుందేమో అనుకోవచ్చు వ్యూవర్స్, కానీ వాస్తవం ఏంటంటే అక్కడ రివర్ డెల్టా రీజియన్, క్రాపింగ్ ప్యాటర్న్ అవన్నీ ఆంధ్రకు చాలా స్ట్రెంగ్త్ ఉన్నాయి. ఇట్ సైడ్ డ్రై ల్యాండ్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ రీజన్స్ ఉన్నాయి, ఇందాక అన్నట్టు సౌత్ నార్త్ తెలంగాణలో చాలా వ్యత్యాసం ఉంటది. సో నీళ్ళు అనేది ఎవ్రీ స్టేట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ రీజియన్ కి పర్కులేట్ అవ్వాలి, మన ఫార్మింగ్ ఉండాలి. మళ్ళీ ఫార్మింగ్ డైవర్సిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జియోగ్రఫీ పెరిగిన కొద్దీ డైవర్సిటీ ఆఫ్ ఫార్మింగ్ వెళ్తుంది. అయితే నార్త్ తెలంగాణలో హల్దీ డామినేషన్, చెరుకు డామినేషన్ ఉంటుంది, సౌత్ లో కొంచెం ప్యాడీ ఉంటుంది, వేర్ వాటర్ కన్సంప్షన్ హై ఉంటుంది. కానీ అలా అని ఇప్పుడు చూడండి, ఇప్పుడు పొలిటికల్ విల్ చూద్దాం, టెక్నికల్ థింగ్ చూద్దాం. ఇప్పుడు లాస్ట్ 100 years బ్యాక్ ప్రాజెక్ట్ శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానీ కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే రోజులు ముందుకు వెళ్తున్నా కొద్దీ మోడర్నిటీ, టెక్నికాలిటీ, టెక్నికల్ థింగ్స్ అన్ని పెరిగాయి. అంటే మీ దగ్గర టెక్నాలజికల్ స్ట్రెంగ్త్ పెరిగింది. అంటే కాళేశ్వరం అనేది కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ల కన్నా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి కాళేశ్వరం. కానీ ఏమైంది? కట్టిన 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి కుంగింది. అంటే పొలిటికల్ విల్ అనేది, అంటే నిజంగా తెలంగాణ సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశం బీఆర్ఎస్ లో ఉంటే కుంగేదా? దానికి హానెస్ట్ గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టేది, ఎర్రర్ రాకుండా చూసేది, ఎర్రర్ ఫ్రీ చేసేది. కానీ ఎంతసేపు కమిషన్ కోసం చూసుకున్నారు, క్వాలిటీ కూడా సరిగ్గా అవుట్కమ్ రాలేదు. అదే సరే ఇక్కడ క్వాలిటీ రాలేదు, అవుట్కమ్ రాలేదు, రైట్, పొలిటికల్ విల్ మిస్సింగ్, తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ మోసం చేసింది అనుకున్నాం. కానీ సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా, ఓ ఇంటికి పెద్ద ఆయన లాగా వచ్చి కూర్చోబెట్టి ఇద్దరు స్టేట్ కి వాటర్ రిసోర్స్ యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 60-40లో అవుతుందా లేదా? బోర్డు ఉంది, బోర్డుకి మీరు కంపెల్ చేసి ఏపీకి తెలంగాణకి న్యాయం చేసే దిశగా మాట్లాడుతుర్రా అంటే ఇక్కడ నాన్ పొలిటికల్ కంప్లీట్ రీజనల్ మైండ్ లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది బీజేపీ, డిఆర్ఎస్, అది కాంగ్రెస్ అయినా కావచ్చు, పక్కన అదే ఇప్పుడు కృష్ణా బోర్డు అయితే ఎవరికి ఫేవర్ చేయదు, ఉన్న ఒప్పందాల ప్రకారమే ఇస్తుంది అంటారు, అంతేనా? లేదు, ఒకవేళ చేస్తూ ఉంటే ఈ డిస్ప్యూట్ అరైజ్ ఎందుకు అవుతుంది అంటే బీజేపీ కూడా గవర్నెన్స్ లో ఫెయిల్ అయింది అన్నది నేను చెప్పబోతున్నా. దానికి రీజన్ మీరు సత్లజ్ చూసుకోండి, యమునా చూసుకోండి, పంజాబ్, హర్యానా, ఢిల్లీతో డిస్ప్యూట్, ప్రతి ఒక్క వాటర్ డిస్ప్యూట్ ఇంతవరకు సాల్వ్ చేయలేదు. నర్మదా రివర్ లో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇప్పటికీ వాటర్ రిసోర్సెస్ డిస్ప్యూట్ హ్యాంగింగ్ దే. అంటే బీజేపీ ఇన్కేపబుల్, ఎంతసేపు అబద్ధాల హామీలు, సంవత్సరానికి కోట్ల జాబ్లు ఇవన్నీ చెప్పించుకొని అధికారం చిక్కించుకున్నారు. కానీ వాస్తవానికి దేశం కోసం గాని, తెలంగాణ సమాజం కోసం గాని ఏ పార్టీ అయినా పని చేస్తుందా? అది బీఆర్ఎస్ ఆ బీజేపీయా? ఇప్పుడైతే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్ లో ఛాలెంజ్ చేసింది, February 8th కి జరిగిన మోసాలు, తెలంగాణ సమాజానికి చేసిన దగాలు, ఇవన్నీ అసెంబ్లీలో డిస్కస్ చేయబోతున్నారు. ఇవన్నీ వాస్తవాలు బయటికి వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఓ మాట అంటుంది, ముఖ్యంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం అంటే ఏపీకి నీటిని దోచిపెట్టడమే. మరోసారి మేము ఉద్యమానికి సిద్ధమవుతాము, మాకు ఉద్యమాలు కొత్త కాదు, తొందరలోనే ఈ ప్రాజెక్టులపై ఉద్యమం చేయబోతున్నామని అటు హరీష్ రావు, కేసీఆర్ లాంటి వాళ్ళే అంటున్నారు. ఎలా చూడాలి మరి?
దీనికి మళ్ళీ ఇంకో మాకరి, ఇంకో తెర తీసి ఒక పగట వేష వాళ్ళు ఏం చేస్తారంటే ఓ వేషం అయిన తర్వాత నెక్స్ట్ దగ్గర వేరే దగ్గర ఆ సమయానికి తగ్గట్టు వేషాలు కట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఉద్యమాలు చేశాము మాకు కొత్త కాదు అంటున్నారు. ఉద్యమాలు చేసింది ఓన్లీ కేసీఆర్ గారేనా? మేము ఉన్నాం ఉద్యమాల్లో. ఉద్యమం అనేది ఓ జనాల్లో అవేర్నెస్ రావడం, వాస్తవం అని గ్రహించడం, అప్పుడు ఆ ఫైట్ మొదలవుతుంది. ఇప్పుడు ఉద్యమం చేయబోతున్నాం రివర్ కోసం అంటున్నారు. మరి మీరు పవర్ లో ఉన్నప్పుడు లాస్ట్ 10 years లో సాధించింది ఏంది? అదే కృష్ణా రివర్ బోర్డ్ ని అడుగుదాం. ఇప్పుడు రేపు అసెంబ్లీలో పెట్టబోతున్నారు. మీ దగ్గర అస్త్రాలు ఉన్నప్పుడు మీరు వాడలేకపోయారు అంటే మీకు చేతగానితనం, రైట్? మీకు గవర్నెన్స్ తెలియదు, ఎంతసేపు అధికారం పట్టుకోవాలి, వీళ్ళకి మోసం చేయాలి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనం హానెస్ట్ గా పొలిటికల్ విల్ ఎవరిది బెస్ట్ ఉంది తెలంగాణ సమాజం పట్ల. ఇప్పుడు పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి అన్యాయం జరిగింది కాళేశ్వరం అన్న పేరుతో అని బిల్లులు పెట్టి అసెంబ్లీలో అపోజిషన్ కూడా మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తే ఇన్పుట్ గా తీసుకొని ముందుకు వెళ్దాం. అది మీరు చెప్తున్న మాట, కానీ ప్రతిపక్షం అలా చెప్పట్లేదు కదా. మీరు మాకు మైకే ఇవ్వట్లేదని చెప్తున్నారు కదా, మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో వచ్చి 360 days అవుతుందండి, ఓకేనా? లాస్ట్ 10 years అంటే జస్ట్ బఫర్ టైం కూడా ఇంకా సరిపోదు. అప్పుడే అంత హార్డ్ క్రిటిసిజం చేస్తున్నారంటే ఏమో పార్లమెంటరీ ఎలక్షన్ కోసం కావచ్చేమో. ఇందాక అన్నాను పగటి వేషగాళ్ళని, ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్ కోసం వేషం వేసి ఉంటారేమో, రైట్? ఇప్పుడు టెక్నికాలిటీ బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ సోదరులు ప్యానర్ లో లేరు. ఇది ఎలా ఉందంటే తడకాలేని అంటే పప్పుకి ఆవలింపులు వేయకుండానే మజా రాదు, అలా ఉంది డిబేట్ లో. వాళ్ళు ఉంటే మీకు వాళ్ళ యాటిట్యూడ్ కనిపించేది. నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా తెలంగాణ సమాజానికి మోసం చేసింది. మోసం ఎలా చేసిందంటే మన నీళ్లు మన రిసోర్సెస్ మనకే అన్నది ఏది, నీళ్లు నిధులు నియామకాలు మూడిట్లో గఫ్లా. ఇప్పుడు నీళ్లు కూడా రైట్. ఒక్క నిమిషం అండి నగేష్ గారు, మనతో పాటు మీరు చెప్తున్నట్టుగా కూడా కోటపాటి నరసింహ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి ఈ ప్రాజెక్టులు అప్పగింత విషయంలో? అటు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, మీరు అప్పచెప్తున్నారు అని మీరు బీఆర్ఎస్ అంటుంటే, మరోవైపు మీ హయాంలోనే దాన్ని అప్పచెప్పేసారు ఆల్రెడీ. గత బడ్జెట్ కేటాయింపుల్లో కూడా 400 కోట్లు అటు ఏంటిది కేఆర్ఎంబీకి కానీ జిఆర్ఎంబీకి కానీ రెండింటికి కలిపి కేటాయించారు అని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మీ అందరికీ కూడా నమస్తే. ముఖ్యంగా ఇక్కడ ఇష్యూ ఏంది? ఈ ఉభయ రాష్ట్రాలు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పారు. అయితే ఇప్పుడు మేము మా హయాంలో కానీ అప్పచెప్పుంటే కేఆర్ఎంబీకి టోటల్గా హ్యాండ్ ఓవర్ కానీ చేసి ఉంటే ఇప్పుడు జరిగినటువంటి 2 సమావేశాలలో వచ్చినటువంటి మినిట్స్లలో ఏముందో నిన్న హరీష్ రావు గారు బయటపెట్టారు. హరీష్ రావు గారు బయటపెట్టిన తర్వాత ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేఆర్ఎంబీ జరిగినటువంటి మీటింగ్లలో మినిట్స్లలో స్పష్టంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి అని చెప్పేసి ఎక్కడైతే అక్కడ వచ్చిందో ప్రస్తావన, ఆ తర్వాత కదా ఇష్యూ బయటకు వచ్చింది. మరి మేము అప్పచెప్పినాము అంటే దానికి అర్థమేముంది? చెప్పమనండి, ఏమంటే బయట పెట్టమనండి. అది చెప్పకుండా రేవంత్ రెడ్డి మన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఈ 2 బోర్డులకి నిధులు ఎలా కేటాయించారు వీటి నిర్వహణకు. రేవంత్ రెడ్డి ఒక మాట కూడా చెప్పాడు, 114వ పేజీలో కూడా చూడండి చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఉందని చెప్పి ఆధారాలు కూడా మీడియా ముందు ప్రదర్శించారు. మరి దాన్ని ఎలా చూడాలి? అది ఇష్యూ వేరది. అది నీటి పంపకాలు ఏదైతే ఉందో కేంద్ర జలశక్తి సంఘం అని చేయలేదు. అయితే 399 టీఎంసీలకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకున్నది అనేది ఒక వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ యొక్క కృష్ణా రివర్ బోర్డుకు అప్పచెప్పింది ఎవరు అది తేల్చండి. ఆల్రెడీ ఇప్పుడు అదైతే హయాంలోనే ఈ కేఆర్ఎంబీకి జిఆర్ఎంబీకి నిధులు కేటాయించారంటే దాని నిర్వహణకు దాని అర్థం వాళ్ళకి అప్పచెప్పినట్టుగా లేదు, అది వేరు. నిధులు ఆల్రెడీ కేంద్ర జలశక్తి సంఘం ఇచ్చింది ఏంటంటే నిర్వహణ మేము చూస్తాము, మీకు డిస్ప్యూట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఖర్చులు మీరు ఇరు రాష్ట్రాలు భరించాలనేది అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశం. సో కాబట్టి మన షేర్ మనం ఇస్తాం కదా, మనం ఇవ్వకుండా ఏదో కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ మన పొలాలకు నీళ్లు బారియదు. ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదం ఉంది కాబట్టి అసలు వివాదాన్ని పరిష్కరించకుండా పోయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. విభజన హామీలలో కానీ ఇది పెట్టుంటే విభజన చట్టంలో ఎవరికి ఎంత నీటి వాటా కేటాయించలేదు, ఎవరు మేనేజ్మెంట్ చేయాలనో నిర్ధారించలేదు.
ఇప్పుడు ఎందుకంటే ప్రాజెక్టులేమో అటు కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటా ఉంది. సో దాన్ని తేల్చకుండా పెండింగ్ పెట్టిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత కేఆర్ఎంబీకి అప్పచెప్తూ ఇచ్చినటువంటి వివాదాన్ని దాన్ని ఏదో డైవర్ట్ చేస్తూ, సరే కాళేశ్వరం అంటున్నారు మిత్రులు, కాళేశ్వరం గురించి మాట్లాడదాం. కాళేశ్వరం ఏమి మాట్లాడదాం మనం. కాబట్టి కేఆర్ఎంబీకి అప్పచెప్పింది ఎవరు? రేపు చర్చించండి, వద్దంటలేం కదా. మేము కూడా రేపు ప్రజల ముందుకు వెళ్తున్నాము, ప్రజలలో పెడుతున్నాము. మీకెందుకు భయం, మీకెందుకు వణుకు? పోనీ మీరు జరిగిందేదో చెప్పకుండా కేసీఆర్ని వ్యక్తిగతంగా తిడుతూ అన్పార్లమెంటరీ పదాలు వాడిండు కాబట్టే కదా వివాదం. దాని తర్వాత మిగతా మా పార్టీ నాయకులు కొంతమంది ఇంకా హార్ష్గా మాట్లాడుతూ బయటకు వచ్చారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుభవ రాహిత్యం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. వారికి మా పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఈ విషయాన్ని బయటపెట్టిన తర్వాతనే స్పృహలోకి వచ్చారు. ఆ తర్వాత లెటర్ రాశామన్నారు. సార్ రాస్తే సంతోషమే, ఫైట్ చేయండి కేంద్రంతో, ఎవరొద్దు అంటున్నారు, మేము కూడా మీతో కలిసి వస్తాము. అది చేయకుండా ఎంతసేపు మా మీద ఆరోపణలు చేస్తూ మీరు చెప్పిన తప్పు, మీరు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడం ఈరోజు మీరు చేస్తున్న పని. సరే, నీటి వాటా కేటాయింపుల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేటాయింపులు ఏం చేయాలని బిల్లులో పెట్టకుండానే వెళ్ళిపోయింది. కానీ 10 ఏళ్ళు మీరు ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఎవరు? మేమున్నాం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. నీటి వాటాలు ఒక నిమిషం రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. అయితే మీరు చెప్తున్నారు ఇంతకుముందు 2 రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకునే ఉంటే పరిష్కారం అవుతుందని. 2 రాష్ట్రాలు కూర్చుని మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉందంటారా? అదే జరిగింది కదా. మీరెందుకు చొరవ తీసుకోలేకపోయారు? మేము చొరవ తీసుకుంటే ఒక చేతితో సప్పట్లు వస్తాయా? ఇరు రాష్ట్రాలు కూర్చోవాలి, కేంద్రం కూర్చోవాలి. అనేక సార్లు కూర్చున్నారు. మేము పోయినప్పుడు వాళ్ళు రారు, వాళ్ళు వచ్చినప్పుడు మేము పోలేదు. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు హయాంలో కొంత గందరగోళం ఉంది ఏపీలో ఉన్నప్పుడు, అదైతే వాస్తవమే. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కొంత మీ ఇద్దరి మధ్య అంటే కేసీఆర్కి అటు జగన్మోహన్ రెడ్డికి సఖ్యత ఉంది. చాలా సందర్భాల్లో ఒకరింటికి ఒకరు భోజనానికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ విభజన హామీల విషయంలో కానీ, ఈ నీటి సమస్యలు కానీ ఎందుకు పరిష్కరించలేకపోయారు? నేను అదే చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అలసత్వం దీంట్లో స్పష్టంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం అన్ని సమస్యలను ఆ విధంగానే కొనసాగిస్తూ రాష్ట్రాల మధ్య తాకట్లు పెడుతూ వాళ్ళ గ్రిప్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. మేము వాళ్ళ గ్రిప్లోకి పోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోయిందనేది మా ఆరోపణ. దానికి స్పష్టంగా కేంద్ర జల సంఘం నిర్వహించినటువంటి సమావేశము, కేఆర్ఎంబీ మీటింగ్లో జరిగినటువంటి సమావేశాల యొక్క మినిట్స్ బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళ బండారం బయటకు వచ్చింది. ఎస్, అంతే. 4 years వీళ్ళు దోస్తాని చేసినప్పుడు వీళ్ళ సంగతి అడగడం లేదు. వీళ్ళు ఇప్పుడు బీజేపీ మీద నెట్టేస్తున్నారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళేయండి. ఇప్పుడు మాతో మిత్రుడైనంత మాత్రాన ఆయన మా నీటిని దోసుకుపోతా అంటే ఊరుకుంటామా? మళ్ళీ ఆ రోజే అడగాలి కదా. అడగలేదని మీరు ఎట్లా అంటారు సార్? అడగలేదని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు లాస్ట్ మూమెంట్ చేస్తూ వచ్చినాం కాబట్టి ఎలక్షన్స్ లా ఆంధ్ర వాళ్ళతో ఏదో చేసి అక్కడ గెలవాలనే రాజకీయం చేసింది. కానీ లేకపోతే మీరు ఆ ఇంట్రెస్టే తీసుకోలే. అది తప్పుడు ఆరోపణ. బీజేపీ మీద నెట్టడం తప్పు. ఇప్పుడు బీజేపీతో చెడిది కనుక ఇప్పుడు బీజేపీతో అంటున్నారంటే ఓడిపోయింది. బీజేపీతో అవసరం లేదు. బీజేపీ వీళ్ళను ఇన్ని రోజులు టార్గెట్ చేయలే, ఇప్పుడు చేస్తుందని భయం. రైట్. మరి అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటున్నారు కదా. మరి అసెంబ్లీలో కొంచెం మాడిఫై చేద్దాం. టాపిక్ వద్దాం. ఇందాక బీఆర్ఎస్ అన్న గారు అన్నారు అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ తెలంగాణ సమాజానికి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఇదే కేసీఆర్ గారు కాదా? సెకండ్, 2 states సెంటర్ అండ్ స్టేట్ కూర్చుని అంటున్నారు బీఆర్ఎస్ సోదరులు. బీజేపీ వస్తుందా అన్నగారు? ఈ క్వశ్చన్ బీజేపీకి వేయట్లేదు, నేను బీఆర్ఎస్ అన్నకే వేస్తున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు సీఎం, కాంగ్రెస్ సీఎం ఉన్నారు, రెడీ టు టాక్, రైట్? ఇప్పుడు జగన్ గారు వస్తారా? బీజేపీ సెంట్రల్ నుంచి వస్తుందా సాల్వ్ చేయడానికి? యాజ్ పర్ కృష్ణా రివర్ బోర్డ్ వాటర్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ లే మాస్టర్ పవర్ అంతా సెంటర్ దగ్గరనే ఉంది. బీజేపీ రాబోతుందా సాల్వ్ చేయడానికి, లేక మీకు సపోర్ట్ చేయడానికి వస్తుందా పార్లమెంటరీ ఎలక్షన్ లో? ఈ ఆన్సర్ మీరు ఇవ్వాలి. ఇంకోటి, 2 రాష్ట్రాల సీఎం బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు అటు సైడ్ ఏపీలో జగన్ గారు ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి సఖ్యత ఎట్లా అంటే డిన్నర్, లంచ్, టిఫిన్ చేసే అంత ఫ్రెండ్షిప్ ఉంది.
రివర్ వాటర్ వచ్చేసరికి డిస్ప్యూట్ రిజల్యూషన్ అవ్వలేదా? ఎవరికండి ఈ ప్యానెల్లోనే వీవర్స్ చూస్తున్నారు. బిఆర్ఎస్ అన్నగారు మాట్లాడుతూ ఉంటే నమ్మసట్టుగా ఉందా అది? ఓన్లీ మీరు కొత్త తెర తీసిరు పార్లమెంటరీ ఎలక్షన్. నగేష్ గారు మరి అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం, దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తామని చెప్పి హరీష్ రావు అంటున్నారు. మరి అంత ప్రిపేర్డ్గా ఉన్నారు. గతంలో ఇదే వాటర్ ఇష్యూ మాట్లాడితే మేము ప్రిపేర్ కాలేదు మేము అని చెప్పి కాంగ్రెస్ తప్పించుకుందని చెప్తూ ఉన్నారు. మరి ఎలా చూడాలి? మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పే వీళ్ళు బుక్ అవుతున్నారు. బిఆర్ఎస్ సోదరులు తొందరపడుతున్నారు, రైట్? ఇప్పుడు రేపు అసెంబ్లీలో మాట్లాడతారు కదా, వాస్తవాలు ఏంటో మరింత బయటికి వస్తుంది. మరింత మీరు స్వాతంత్ర టీవీ వ్యూవర్స్ కి, మీకు ప్యానలిస్ట్ కి అందరికి ఓపెన్ ఛాలెంజ్. ఇంకంత రసవరితంగా రాబోతుంది డిబేట్. వాస్తవాలు మాట్లాడుకోబోతున్నారు. హరీష్ రావు గారా, రేవంత్ రెడ్డి గారా, లేకపోతే కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్ట్రీ, ఆ వాస్తవాలు ఇంకన్నీ ముందుకు రాబోతున్నాయి. ఇంకా చాలా రసవదంగా ఉంటది ముందు చూడండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఛాలెంజ్, ఈసారి అసెంబ్లీలో గత సెషన్ లాగా ఈసారి ఉండదు, కేసీఆర్ రాబోతున్నాడు అని చెప్తూ ఉన్నారు. మరి కేసీఆర్ వస్తే ఏమన్నా టర్న్ అయ్యే అవకాశం ఉందంటారు మరి? ఇప్పుడు మీరు అప్పుడు బిఆర్ఎస్ అన్నగారికి అంటే చాలా నవ్వు వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటది. కేసీఆర్ గారైనా ఎవరైనా ఎమ్మెల్యే చట్టసభలో ఇప్పుడు తెలంగాణ సమాజం కొంచెం చైతన్యవంతం అయింది. చేసిన దొంగ హామీలు ఫుల్ఫిల్ చేయలేని బిఆర్ఎస్ ఇప్పుడు ఏ మోహం చేసుకొని, ఇప్పుడు ఇంకోటండి రియాలిటీ మాట్లాడతాం. బాధ్యత గల అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉంది కాబట్టి ఈ రోజు అధికారం ఉంది. వీళ్ళు బాధ్యత గల అపోజిషన్ లాగా బిహేవ్ చేయకపోతే మహారాష్ట్ర కాదుగా, కర్ణాటక కాదుగా, దేశీ నేత అన్ని కలలు కూడా నెరవేర్చుకోలేరు. వీరు బాధ్యతగా తెలంగాణ సమాజానికి చేయాల్సింది, చేయబోయేది ఏంది, ఏమైనా ఇన్పుట్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేస్తుంది. కానీ ఇలాగే లేనిపోని దుమ్ములు చేసుకుంటా తిరిగితే బాధ్యత గల అపోజిషన్ హోదా కూడా ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. ఇది మన బిఆర్ఎస్ అన్న గారికి ఇది జస్ట్ నేను చెప్పబోయే సలహా, సజెషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్. లక్ష్మీనారాయణ గారు ఎలా చూడాలి? ప్రాజెక్టుల అప్పగింత విషయంలో బీఆర్ఎస్ వెర్షన్ బీఆర్ఎస్ కు ఉంది, అలాగే కాంగ్రెస్ వెర్షన్ కాంగ్రెస్ కు ఉంది. రైట్. ఎలా చూడాలి? అంటే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎలా చేయాలి? బ్యాక్గ్రౌండ్ మర్చిపోతుండండి. కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ మర్చిపోతుండు, హరీష్ రావు బ్యాక్గ్రౌండ్ మర్చిపోతుండు. 2019 జులై నాడు కాంచీపురం పోయిండు. అక్కడ రొయ్యల పులుసు దావత్ ఇచ్చింది కేసీఆర్ కు. అంటే 2019 నాడు రొయ్యల పులుసు దావత్ ఇస్తే తినొచ్చు, చేయొచ్చు. ఆయన రొయ్యల పులుసు దావత్ ఇస్తే నేను షాపు పులుసు పెట్టొచ్చు. కానీ రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ఇంట్రెస్ట్ అని కాదని అదర్ రాష్ట్రాలకు పోయి నేను రాష్ట్రం సస్యశామం చేస్తా అంటాడు. సిగ్గుండాలా కేసీఆర్ ఒక ముఖ్యమంత్రికి? అక్కడ ఇతర స్టేట్ పోయి ఆ రాయలసీమ సస్యశామం చేస్తా అంటాడు. రొయ్యల పులుసు తినగానే ఆయన తెల్లారి ఏం చేసిండు? అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండు జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 2019 లో చేసి పోతారెడ్డిపాడు ఎక్స్పాన్షన్, రాయలసీమ సంగమేశ్వర్ దగ్గర రాయలసీమ 3 TMC డైలీ డ్రా చేసుకోవడానికి సోమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో 2000 జీవో 2003 5th మే 2000 నాడు రిలీజ్ చేసిండు. 2020 నాడు 2020 5th మే నాడు రిలీజ్ చేసిండు. ఈయన 19 నాడు పోయి ఇక్కడ ప్రకటన చేసి వచ్చినాక సిగ్గుశరం ఉండాలి. ఒక రాష్ట్ర మంత్రి ఇంకో రాష్ట్రానికి పోయి సస్యశామం చేస్తా ఉంటారా? అట్లే మన జనవరి ఎలక్షన్ ముంగట నాందేడు పోయి పోచంపల్లి నీళ్ళు. అంటే లక్ష్మీనారాయణ గారు, అంటే కేసీఆర్ జాతీయ పార్టీగా తన పార్టీని మార్చారు, బీఆర్ఎస్ గా మార్చారు, పక్క రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకున్నారు, తప్పేముంది? రైట్. లక్ష్మీనారాయణ గారు ముఖ్యమంత్రి అయినా ఆ తర్వాత పరిణామ క్రమం ఏంటంటే జగన్మోహన్ రావు ఇంటెలిజెంట్ గా జీవో 2003 తీసేసి సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అదనంగా 3 TMC పుక్కగొట్టిండు శ్రీశైలం నుంచి. తర్వాత ఇంకా ఏం చేసిందంటే, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 4 గేట్లు ఉంటే 10 గేట్లు చేసిండు. తర్వాత జగన్ పోతారెడ్డిపాడు కూడా ఇంకో 10 గేట్లు వేసిండు. మొత్తం 24 గేట్లు అయినా ఇప్పుడు ఆడ. ఒక్క గేటు నీళ్ళు పోయే విలువ ఇక్కడ మన కలపూర్తి నీళ్లు కూడా పోవు ఒక గేట్లో పోయేంత కంటే ఎక్కువ అవుతాయి నీళ్లు. 24 గేట్లు లేవడితే మొత్తం శ్రీశైలం మొత్తం రివర్ పోయి అక్కడ రాయలసీమ పడుతుంది. వాళ్ళు ప్లానింగ్ తో ఎప్పుడో విజయభాస్కర్ రెడ్డి పీరియడ్, చంద్రబాబు పీరియడ్ అప్పటి నుంచి 364 TMCల స్టోరేజ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ బడ్జెట్ తో వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకున్నారు. అక్కడ పెన్నా బేసిన్ లో నీళ్ళే లేవు. 98 TMCలు కూడా దొరికాయి పెన్నా బేసిన్ లో, రాయలసీమలో. అటువంటి చోట్ల శ్రీశైలం నీళ్లు దొబ్బిపోవడానికి పోతారెడ్డిపాడు ద్వారా 364 TMCల స్టోరేజ్ కట్టుకున్నారండి వాళ్ళు ప్లానింగ్ తోని. మరి సిగ్గుశలం ఉండాలా తెలంగాణ వాళ్ళకు, నాయకులకు అప్పటికి ఏదో ఉండాలి. ఎందుకంటే ఇట్లా వాళ్ళ ఒక ప్లానింగ్ తర్వాత వాళ్ళు దొరికిపోతాయి. ఇవాళ నేను గణాంకాలు చెప్తా. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత నీటి వినియోగం తెలంగాణ ఏముందంటే
మనకు ఒక్క నిమిషం. 299 నికర జలాలు ఉన్నాయి. ఆ నికర జలాలే మనకు అన్యాయం అనుకుంటాం. 34 లక్ష్మీనారాయణ గారు ఒక్కసారి నరసింహ గారు మాట్లాడతారంట బీఆర్ఎస్ నాయకులు. రైట్ 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 లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు అంటే 299 అన్యాయం మనకు. వాడు 512 TMC లక్ష్మీనారాయణ గారు మనకు 299 అంటే మనకే 512 TMC మనకు రావాలి. ఎందుకంటే 70% పరివాహక ప్రాంతం మనది, వాళ్ళది 31% పరివాహక ప్రాంతం వాళ్ళది. మరి ఇవాళకి 10 సంవత్సరాల తర్వాత సిచ్యువేషన్ ఏముందంటే ఈ సంవత్సరం వినియోగించుకున్న నీళ్లు తెలంగాణ ఎంత 280. రైట్ అంటే నికర జలాలు కూడా మనం దాటలేదు ఇప్పటికీ. 10 ఏళ్ల తెలంగాణలో ఏం చేసినావు కేసీఆర్ నువ్వు? దక్షిణ తెలంగాణలో నువ్వు వినియోగ సామర్థ్యం ఎందుకు పెంచలేదు? జల వినియోగ సామర్థ్యం ఎందుకు పెంచలేదు? లక్ష్మీనారాయణ గారు పెంచాలా లేదా? 10 ఏళ్ల తెలంగాణలో ఏం చేసినారు? ఏమనాలని ఏమంది? లక్ష్మీనారాయణ గారు దానికి మీరు అడిగిన అన్నిటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్తారంటున్నారు. రైట్ రైట్ ఎస్ఎల్బీసీ ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇవన్నీ ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేదు? కంప్లీట్ చేసినట్టుంటే మన వినియోగ సామర్థ్యం లక్ష్మీనారాయణ గారు నువ్వు కాళేశ్వరంలో 94,000 కోట్లు ఖర్చు పెడతావు, ఇక్కడ Right. పాలమూరు రంగారెడ్డి మీద 27,000 కోట్లు ఖర్చు పెడతావు. అంటే నీ కాళేశ్వరం అక్కడ పోయి నీ ఫామ్ హౌస్ పోవడానికి అంతే. కొండపచ్చం నుంచి చాలా గణాంకాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకు నేను చెప్పాలా ఎందుకు తిడుతున్నాం అంటే ఆవేశం. మేము తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ జరిగిన అన్యాయము, ఇక్కడ ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చింది. కేసీఆర్ యొక్క ఎవరు ప్రాణత్యాగాలు చేయలేదు, వాళ్ళ సామాజిక వర్గం చేయలేదు, ఏం కాలేదు. Right, కోట్ల right. కొద్ది తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగాల మీద కోట్లు సంపాదించుకున్నారు. ఒక పేలాలనుకోండి. రైట్ లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం అండి. రైట్ కొడుకొక్క ఫామ్ హౌస్, అయ్యొక్క ఫామ్ హౌస్, బిడ్డ యొక్క పెద్ద రైట్ లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. ఎంతైనది తెలంగాణ మీద ఉదరించి మీరు తయారైనా రైట్ రైట్ ఆయన యాక్చువల్గా చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. తెలంగాణ 10 ఏళ్ల రైట్ తర్వాత కూడా రైట్ రైట్ నరసింహ గారు మీరు చెప్పండి. రైట్ లక్ష్మీనారాయణ గారు అన్యాయం అనుకున్న నికర జలాలు దాటలేదు. రైట్ సార్ రైట్ రైట్ లక్ష్మీనారాయణ దాటలేదు. ఇయ్యాలంటే 10 ఏళ్ల తెలంగాణలో ఒక 100 TMC పెంచిన నుంచి 300 చేయనుంటి. నేను ఒక 100 TMC కెపాసిటీ పెంచిన తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 300 ఉంటే 290 నుంచి 400 తీసుకొచ్చినట్టే నేను మెచ్చుకునే వాళ్ళు. రైట్ సార్ రైట్ లక్ష్మీ నరసింహ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్ రైట్ ఒక నిమిషం అండి. కంప్లీట్ చేయకుండా 10 ఏళ్లలో నిర్లక్ష్యం చేసి దక్షిణ తెలంగాణను ఇవాళ నువ్వు సుద్దపూసులు ఆడ మీటింగ్ పెడతాడట. నల్గొండ మీటింగ్ పెట్టమని నేను కేసీఆర్ కూడా డైరెక్ట్ వస్తాను. నేను ఆర్గ్యుమెంట్స్ కు హరీష్ రామ్ కూడా నాకు ధైర్యం ఉంది. చెప్పు సమాధానం చెప్పాను. ఇప్పుడు సమాధానం చెప్పాలి. దక్షిణ తెలంగాణ నరసింహ గారు నిర్లక్ష్యం ఎందుకు చేస్తావు? ఒక నిమిషం అండి నరసింహ గారు. ఇప్పుడు గణాంకాల ప్రకారం చెప్తాను. 20 లక్ష్మీనారాయణ గారు అదే కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఎందుకు రైట్ ఇక్కడ ఎందుకు లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం అండి. మీరు గ్యాప్ ఇవ్వండి కొంచెం. రైట్ ఎస్ఎల్బీసీ Right. టనల్ కంప్లీట్ చేయలేదు. లక్ష్మీనారాయణ గారు రాజధాని ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతున్నారు. అక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు సార్. మీరు మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు నేను సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎవరి హయాంలో జరిగింది? అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారా? మీరు సమాధానం చెప్పండి దయచేసి. ఇప్పుడు మీరు ఉద్యమకారులు అంటున్నారు, సంతోషం. మీరు వినండి దయచేసి. మాట్లాడతారు మీకు ఉండాలి గణాంకాలు చెప్పను. తెలంగాణ మీద Right. నువ్వు వచ్చిన ఒక 100 లక్ష్మీనారాయణ గారు ప్రశ్నలు తీసుకోండి మీరు. లక్ష్మీనారాయణ గారు రానియండి. రైట్ రైట్ చెప్పండి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎవరి హయాంలో నీళ్లను దోపిడీ జరిగింది? అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? అప్పుడు మీరు చెప్పాలి దయచేసి. కేసీఆర్ గారు ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా? ఎవరి హయాంలో జరిగింది? ఎవరు ఉద్యమం చేసిర్రు దాన్ని ఆపడానికి? ఎవరు పోరాటం చేసిర్రు? ఏ పార్టీ దానికి మద్దతు ఇచ్చింది? సరే, ఇప్పుడు మీకు ఏదన్నా వ్యక్తిగతంగా కేసీఆర్ మీద కక్ష ఉంటే వేరే దాంట్లో మాట్లాడండి. ఇప్పుడు నీటి పరిరక్షణ కోసం మొదటి నుంచి ఫైట్ చేసింది ఎవరు? ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల ట్యాగే తెలంగాణ ఉద్యమానికి అందించింది ఎవరు? నాగార్జున సార్ అని ఉమ్మడి ప్రాజెక్టుల మీద తెలంగాణ ఇరిగేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రీఇరిగేషన్ యాక్ట్ లో ఉమ్మడి ప్రాజెక్టులను అజమాయిషి చేయడానికి ఒక సంస్థ వచ్చింది. ఆ సంస్థ ఖర్చు కూడా మనం 2 ప్రభుత్వాలే భరించాలి. కాబట్టి ఇక్కడ వేసిందంటే ఈ ఉమ్మడి ప్రాజెక్టుల మీద అజమాయిషి చేయడానికి ఒక ఏజెన్సీ అవసరం, ఒక పెద్ద మనిషి అవసరం. ఆ పెద్ద మనిషి కేఆర్ లక్ష్మీనారాయణ గారు ఒక నిమిషం అండి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా పెద్ద రగడ జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఇప్పటికే సిట్టింగ్ జడ్జితో అన్నారు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా ఉండబోతుందంటూ కూడా సంకేతాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాట్లాడదాం.
వీరారెడ్డి గారు ఎలా చూడాలి? కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, దీనిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ పదే పదే చెప్తూ ఉంది. ఎలా చూడాలి ఈ ప్రాజెక్టుకు సంబంధించి? కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు. స్టార్టింగే అబద్ధాలతో స్టార్ట్ చేసిండు, డబ్బులు కొట్టేయాలని. అసెంబ్లీలో 44 ఏళ్ళ బ్యాక్ యావరేజ్ వాటరు మేడిగడ్డ దగ్గర ఉంది అని అబద్ధాలు ఆడి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. టెండర్లు తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళే డిజైన్ చేసుకోవాలి, వాళ్ళే ఎస్టిమేట్లు వేసుకోవాలి, వాళ్ళే బిల్ రాసుకోవాలి అనే పరిస్థితికి తెచ్చిండు. తెచ్చి రాత్రింబగలు వాళ్ళు వెంటబడి టన్నులు ఎన్నో క్యూబిక్ మీటర్లు రోజు వేసేటట్టు ఏదో ఉత్సాహంగా తొందరగా అయిపోవాలి, డబ్బులన్నీ కమిషన్లు రావాలి అనే ఆలోచనలో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాడండి. అసలు వాటరే లేదు అక్కడ, లేని నీళ్ళు ఉన్నాయని అబద్ధాలు ఆడిండు. బ్యాంకులకు అబద్ధాల స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర లోన్ తెచ్చిండు. ఇవన్నీ చూస్తే ఆర్థిక నేరస్తుడి కింద అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటుంది. అది టైం తీసుకునే పద్ధతి. సిట్ వేయాలి. ఆంధ్రాలో సిట్ వేసి చంద్రబాబుని ఎట్లా చేసిండ్రో సిట్ వేసి ఈయన మీద ఎంక్వైరీ చేయాలి. సిట్ వేసేయంగానే ఈవెన్ అరెస్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఈయన అవినీతి డబ్బుతోని పక్కదారి పట్టిస్తాడు ఏది విచారణను. సో అందుకొరకే ఆర్థిక నేరస్తుడి కింద ఈయన బుక్ చేసేసి విచారణ జరిపిస్తేనే దీని మీద కరెక్ట్. నిజానికి 1,00,000 కోట్ల అవినీతి ఇందులో జరిగిందా? అసలు ప్రాజెక్టు వాల్యూని 20,000 కోట్లు 80,000 కోట్లు ఉందని చెప్తున్నారు. అటువంటిది 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏమవుతుందండి, ఇంజనీర్లను పక్కన పెట్టేసిండ్రు, రిటైర్డ్ ఇంజనీర్లు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈయనకు ఎదురు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఆ ఇంజనీర్లు డయాగ్రామ్ కానీ డిజైన్ కానీ దానికి కావాల్సిన ఎస్టిమేట్లు కానీ అన్నీ కాంట్రాక్టర్లే చేసుకున్నారు. ఈయన కమిషన్లు ఇవ్వాలి, ఇక ఈయన వాళ్ళకు లొంగిపోయిండు. పరిస్థితులన్నీ చేజారిపోయినాయి. క్వాలిటీ కంట్రోల్ అనేది లేకుండా పోయింది. ఇవాళ చేసిన పని క్వాలిటీ కంట్రోల్ అనేది చెక్ అనేది ఉండాలి. జనరలీ ఏ వర్క్ అయినా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు. చెక్ చేయనందుకు ఇవాళ కుంగిపోవుడు, కూలిపోవుడు. ఇవాళ కూడా ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, మోటార్ల దగ్గరికి మీడియాను పోనిస్తలేరు, ప్రజలను పోనిస్తలేరు. ఏంది ఇవన్నీ జరుగుతున్నాయి? ఇప్పుడు మేడిగడ్డ కుంగింది, రేపు వరదలు వస్తే అది కొట్టుకుపోతుంది. ఇంకా నేను రిపేర్ చేస్తా, నాకు ఇన్ని కోట్లు అయితే అన్ని కోట్లు అయితే అనేది అబద్ధాలు, అది పనికిరాని మా ముచ్చట్లు. సో ఏదైనా జరిగింది ఆయన చేసిన అవినీతి వల్లనే. సో ఆయనను బయట ఉంచి ఎన్ని నువ్వు ఎంక్వైరీలు చేసినా, ఎన్ని ఇన్వెస్టిగేట్ చేసినా వేస్టే. ఎందుకంటే జరిగింది దాన్ని మనం కరెక్ట్ చేయాలంటే అవన్నీ ఎంక్వైరీ చేయాలి. జరిగింది అంటున్నారు కానీ అందులో ఏదైనా సాక్ష్యాలు ఉంటేనే కదా ప్రభుత్వాలు అరెస్ట్ చేసేది. క్లియర్గా ఉన్నాయి కదండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదండి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి, ఈ అధికారులు ఉండి వర్క్ చేయించాలి. కానీ హరీష్ రావు రాత్రింబాలు వండుకొని వర్క్ చేయించినని చూపిస్తారు. ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కనబడలేదు బయటికి. ఆ మురళీధర్ రావు అని ఆయనను ఒక రిటైర్ అయిపోయినా కానీ కంటిన్యూ చేసుకుంటూ ఆయనతోనే అబద్ధాలు ఆడిచ్చేసిండు. బిల్లులన్నీ ఆయనతోనే కట్టించిండ్రు. ఇప్పుడు కాంట్రాక్టర్ దగ్గరికి పోయిన బిల్లు కేసీఆర్ దగ్గరికి డబ్బులు వచ్చినాయి అనేది ఎంక్వైరీలో తెలిసిపోతుంది. కానీ చేస్తలేరు, సెంటర్ చేస్తలేదు, వీళ్ళు చేస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే సిట్ వేయాలి, పోలీస్ వాళ్ళతోనే ఇది ఎంక్వైరీ చేయించాలి. ఈ జ్యుడిషియల్ పనికిరావండి ఇవి, అన్నీ బయటపడతాయి. ఎందుకంటే 80,000 కోట్లు అన్నది 1,50,000 కోట్లు, మళ్ళీ ఇంకా పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. ఒకటి మంచి పని పెద్ద ప్రాజెక్ట్ మా పార్టీ పోయి ఆపింది అక్కడ నిజామాబాద్ దగ్గర. అట్లాంటివి ఇంకెన్ని ఉన్నాయో మొత్తం తీస్తే కానీ తెలుస్తుంది. అసలు జరిగింది ఏంటంటే ఆ పైపులు వేసిండ్రు మేడిగడ్డ టు ఈ ఎల్లంపల్లి, దానికే ఇన్ని పైసలు అయినాయి అన్నట్టు ఎంత ఖర్చు పెట్టేసిండ్రు. అక్కడ 10 కోట్లు దానికి కూడా కాలేదు. ఏది మల్లన్న సాగర్. ఆ మల్లన్న సాగర్ కూడా వేస్ట్గా ప్రజల నాశనం చేసిండ్రు, అది కట్టడమే వేస్ట్. దానికి ఎంక్వైరీ అనేది ఏంటంటే ఫస్ట్ వేసేసి తీస్తే అన్నీ వస్తాయి బయటికి. రైట్, ఏది న్యాయంగా జరగలేదు. రైట్. నరసింహ గారు, మీరు ఎలా చూస్తారు? రాబోయే రోజుల్లో కాళేశ్వరంలో అవినీతి అనేది బీఆర్ఎస్ మెడ చుట్టుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. త్వరలో కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నాడనో లేకపోతే ఇలాంటి వార్తలు వస్తున్నాయి, ఎలా చూడాలి? సరే, ఇవన్నీ వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఇచ్చే ప్రకటనలు కావచ్చు, లేకుంటే వీళ్ళు ఊహించుకునే దానికోసం మేము జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ముఖ్యంగా పెద్దలు
మరి మా పార్టీ అధ్యక్షులు అంటున్నారు మన తెలంగాణ మా తెలంగాణ పార్టీ అధ్యక్షులు కనీస అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది సార్, ఏమనుకోవద్దు. ఇప్పుడు మల్లన్న సాగర్ అనేది తెలంగాణకు హయ్యెస్ట్ ఎత్తు మీద, అసలు అక్కడ నది లేదు, ఏమీ లేదు, కేవలం ప్రాజెక్టుని నీటిని నిల్వ చేయడం కోసం ట్యాంక్ కట్టిండ్రు. 50 TMCల కెపాసిటీది, 10 కోట్లతో అయిపోద్దా అండి? ఈ ఉత్తగా ఈడికెళ్ళి 10 కిలోమీటర్ల రోడ్ వేయడానికి 10 కోట్లు సరిపోవు. మీరు ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడితే అర్థం ఉండాలి. 6 కోట్లు ఎట్లయిద్దండి? అది 13 గ్రామాలను ఖాళీ చేయించి అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంది? అదే ప్రాజెక్ట్ కట్టారు. అవును, నీళ్ళు లేవు, అక్కడ నుంచి తీసుకొచ్చి పోస్తున్నారు, పోసారు కూడా, ఉన్నాయి నీళ్లు. ఈ రోజు 10 TMCల నీళ్లు ఉన్నాయి. ఏం మాట్లాడతారు? కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. ఏడుకెళ్ళి వచ్చినాయండి. కాళేశ్వరం ఎన్ని నీళ్ళు ఎత్తిండ్రు? ఏమర్థం ఉంది? 10-15 TMCలు ఎత్తలే కాళేశ్వరం నీళ్ళు. ఎందుకు పోయొచ్చినాం మేము? కనీసం ఇట్లా డిబేట్లలో మాట్లాడేటప్పుడు కొంత సమాజంగా మాట్లాడండి. డైరెక్ట్ మేడిగడ్డ దగ్గర వీడియో చేసినండి, మేడిగడ్డ దగ్గర వీడియో చేసిన నీళ్లు లేవు, 9 TMCలు అబద్ధం ఆడుతుండు, నీళ్ళే లేవు. ఎత్తిపోసింది 10 TMCలు అయితే ఆడ ఇంజనీర్ ఏమంటాడు, 1000 TMCలు ఎత్తిపోసింది అంటాడు. మీరు ఎత్తిపోసింది రేపు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఎత్తిపోస్తాం, అక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్ళే ఎత్తలేదు ఇలాంటి వరకు. అన్ని అబద్ధాలండి. కాళేశ్వరం యొక్క కాన్సెప్ట్ ఏందండి? దొంగతనంగా ఎత్తుకపోవడం, లో లెవెల్లో ఏదేమైనా ప్రాజెక్ట్ ఈ రోజు 400 TMCలు ఉంటాయండి. 400 TMCలకు డ్యామ్ కట్టిర్రా, 9 TMC బ్యారేజ్ కట్టి 400 TMCలు కట్టి ఏడుకెళ్ళి వస్తాయి? ఏదో ఆరోపణలు చేయడం కోసం జైల్లో పెట్టాలి. మనం లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, మీరు ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, మీరు చెప్పండి, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మీకు ఎలా అనిపించింది? 3 ఏళ్లలోనే మేడిగడ్డ కుంగుబాటుకు గురైన పరిస్థితి ఎలా చూడాలి? కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఇట్ ఇస్ ఎ వైట్ ఎలిఫెంట్ టు ద స్టేట్. అనవసరంగా 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కేసీఆర్ కళ్ళ ముంగట వృధా చేసిండు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేయకపోతే, నేను సుప్రీంకోర్టులో కేసు వేసిన, తర్వాత హైకోర్టులో వేసిన, హైకోర్టులో కూడా సిబిఐ ఎంక్వైరీ నేను కూడా అడిగిన, 2018లో వేసిన. మల్లన్న సార్ని నిర్వాసితుని, మా గ్రామం మల్లన్న సార్ని పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు అదే ప్రాణహిత చేవేళ రాష్ట్రం వచ్చిన తర్వాత కంటిన్యూ చేసినట్టుంటే అప్పటికే దాదాపు 11,000 కోట్లు ఖర్చు పెట్టినండి. 32% వరకు కంప్లీట్ అయింది. 32% వరకు కంప్లీట్ అయిన తర్వాత ఎవడో బుద్ధి రీడిజైన్ చేస్తారా? పాత ప్రాజెక్టును చేస్తారా ఎవడన్నా? పోనీ రీడిజైన్ చేసి సాధించింది ఏంది? 28,000 కోట్లు, మాక్సిమం 30,000 కోట్లు పూర్తి అయితే మనకు 16,40,000 ఎకరాలు సేద్యానికి వచ్చేది ఉండే. ఈయన రీడిజైన్ చేసి ఉద్దారకం చేసింది ఏంది? 1,30,000, 1,50,000 కోట్లు తీసుకుపోయి 18,25,000 సాగు, అంటే నికరంగా 2 లక్షలు కూడా కాదు, అంటే 1,85,000 సాగు పెంచి 1,00,000 కోట్లు అదనంగా వృధా చేసిన మహానుభావుడు కేసీఆర్. దుర్మార్గుడు, ప్రపంచంలోనే దుర్మార్గుడు. ఒక ప్రజాధనాన్ని 1,00,000 కోట్లు నికరంగా రాష్ట్రము అప్పులు తీసుకొచ్చి నికరంగా వేస్ట్ చేసిండు. అప్పులు పంజాబ్ నుంచి నేషనల్ బ్యాంక్ కన్సార్టియం ద్వారా అప్పులు తీసుకొచ్చేసి ఇవాళ కాళేశ్వరము నీళ్లు వాడకున్నా 16,000, 13,000 ఇంట్రెస్ట్ కట్టవలసి, మొత్తం ఇంట్రెస్ట్ అసలు కట్టవలసి వస్తుంది. ఈ బర్డెన్ అనేది రాష్ట్రం మీద వేసిపోయిండు కేసీఆర్. ఈ 1,00,000 కోట్ల వల్ల ఒకవేళ రాష్ట్రానికి వినియోగించినట్టుంటే అనేక యూనివర్సిటీలు బాగుపడుతుండే, నిరుద్యోగ సమస్య అవుతుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుండే, రాష్ట్రం ఎన్నో విధాలు బాగుపడుతుంది. లక్ష్మీనారాయణ గారు, మనం ఇంకా మాట్లాడుతాం. ఫైనల్ వర్డ్స్ కాంగ్రెస్ లీడర్ నగేష్ గారు చెప్తారు. ముఖ్యంగా కాళేశ్వరం పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. ఇప్పుడు ఎంక్వైరీ చేయబోతున్నాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ అవినీతి బయట తీస్తామని చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పండి, మనకు టైం అయిపోయింది. నగేష్ గారు, ఫస్ట్ అవన్నీ జరుగుతాయి అసెంబ్లీలో, అయితే రేపు చిట్ట బదులు కొడతారు. ఇప్పుడు నాతో క్వశ్చన్ ఏంటంటే, బీఆర్ఎస్ అన్న గారికి పక్క రాష్ట్ర పైన జగన్ గారితో బీజేపీలో ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీతో పోరాడదాం, రాష్ట్రానికి న్యాయం చేసుకుందాం, 60% మన కృష్ణా జలాలు మనకు అలోకేట్ అయ్యేటట్టు పోరాడదాం.
మీరు సపోర్టింగ్ గా అసెంబ్లీలో ఇదే మాట చెప్పగలుగుతారా? మీ నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం డెఫినెట్ గా Right. చెప్తామండి. Right. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు చెప్పము? Right. 100% నిలబడతాం. చెప్తే- మీరు అనవసరపు ఆరోపణలు చేసి Right. అలాంటప్పుడు ఇప్పుడు మీరు హరీష్ కేంద్ర రావు గారి ప్రభుత్వానికి statement అప్పచెప్పొద్దు అనేది మా support డిమాండ్. చేయొద్దు. మీరు వెనకకు ఇందాక తీసుకోండి అన్నారు దాన్ని. కదా, మీరు ఇచ్చినటువంటి అనలిస్ట్ అన్నారుగా మినిమం అవేర్నెస్ అనేది పెట్టుకోవాలి సబ్జెక్ట్ మీద. నేను ఇప్పుడే క్వశ్చన్ వేస్తున్నా, ఇంకోసారి వేస్తున్నా, మీరు రూలింగ్ గవర్నమెంట్ ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో సపోర్ట్ స్టాండ్ తీసుకుంటారా? బీజేపీ మెడల్ ఉంచడానికి, మీరు మెడల్ ఉంచడంలో చాలా దుర్యోధనులుగా Right. అయితే బీజేపీ మెడల్ ఉంచడానికి మీరు సిద్ధమా? నగేష్ గారు, మనం కృష్ణ జనార్దన్ ఇదే అంశంపై మరోసారి చర్చిద్దామండి. మనకి టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు, అలాగే వీరారెడ్డి గారు, కోటపాటి నరసింహ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.